వెల్కమ్ టు ఎస్వీబీ కుకింగ్ ఛానల్. మీరు చూస్తున్నారు కదండి, ఇది స్వచ్ఛమైన అచ్చమైన పల్లెటూరు ఉల్లిమాగాయ్. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇవి కలెక్టర్కాయ పెద్ద రసాలు కలిపితే ఈ ఉల్లిమాగాయ పెట్టుకుంటారండి. దీంతో చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మామిడికాయలని శుభ్రం చేసి కడుక్కుని ఇలా పైప తొక్కని పీల్ చేసేయాలి. ఇది పొట్టు కొట్టి విధానం అండి. పొట్టు చూసారు ఎలా కొడుతున్నారో, దాని గురించే మీకు డీటెయిల్గా వీడియో చేశాను. పొట్టు కొట్టి విధానం అంతా మీరు క్లియర్గా చూడండి. ఇలా పొట్టుకొట్టిన మామిడికాయ ముక్కల్ని ఎండలో ఆరబెట్టాలండి. ఎండలో పల్చటి చీర ఏదన్నా ఉంటే వేసుకుని దాని మీద ఈ ముక్కల్ని పల్చగా ఆరబెట్టాలి. ఎలా అంటే మీరు వీడియో చూస్తున్నట్టు 4 వేలతో ఇలా లాగి పల్చగా ముక్క గ్యాప్ వచ్చేలా మనం ఈ ముక్కను ఆరబెట్టుకోవాలి. అలా అయితేనే ముక్క ఆరుతుందండి. ఇంకోటి ఈ విధంగా పల్చగా మొత్తం చీరంతా కూడా ముక్కల్ని ఆరబెట్టుకున్నాను, మామిడికాయ ముక్కల్ని. ఇవి ఎండిపోయిన మామిడికాయ ముక్కలండి. మనకి మామిడికాయ ముక్కలు ఎండిపోయినట్టు ఎలా తెలుస్తుందంటే, చేతి ఇలా పట్టుకుంటే ముద్ద అవ్వాలి, చేతికి అంటుకోకూడదు మామిడికాయ రసం అనేది. అప్పుడు పచ్చడికి సరిగ్గా ఎండిపోయినట్టు లెక్క. తర్వాత దీని కొలత ఏంటంటే అండి, కుంచుడు అంటే మీరు చూస్తున్నది తవ్వ అంటారండి. దాంతో 8 తవ్వలు అయితే కుంచుడు అంటారు. కుంచుడు ఎండిన మామిడికాయ ముక్కలకి 2 తవ్వలు కారం వేసుకోవాలి, 1 తవ్వేమో ఉప్పు వేసుకోవాలి. తర్వాత 100 గ్రాములు మెంతుల పొడి, 1/2 కేజీ ఆవాల పొడి వేపి సపరేట్గా దేనికదే వేసుకోవాలి. తర్వాత 1/2 కేజీ వెల్లుల్లిపాయలు తీసుకుని పేస్ట్ చేసి వేసుకోవాలి. ఇంకొండి మీరు చూస్తున్నారు కదా, నేనైతే ఇవి కుంచుడు ముక్కలకి వేసుకున్న ప్రాసెస్ అనమాట అండి ఇదంతా. ఇది వెల్లుల్లి పేస్ట్ అండి. ఇవన్నీ కూడా ఉప్పు, కారం, మెంతి పొడి, ఆవాల పొడి, మనం ముందుగా వేసుకున్న వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా మామిడికాయ ముక్కకు పట్టేలా బాగా కలుపుకోవాలండి. ముందుగా నూనె వేయకుండా ఈ మామిడికాయ ముక్కకు అన్నీ పట్టేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్వచ్ఛమైన పల్లీల నూనె అండి. మనం పల్లీలను ఆడించి వేసుకుంటే మరీ టేస్ట్గా ఉంటుంది. బయట ప్యాకెట్లు కాకుండా స్వచ్ఛమైన పల్లీల నూనె వేసుకుంటాకే మీరు ట్రై చేయండి. ఎందుకంటే సంవత్సరం పాటు ఉండి పచ్చడి కదా, మనం ముందుగా దీనికి ఎంత అయితే మనం క్వాలిటీ ప్రిపేర్ చేస్తామో అంత టేస్ట్గా ఉంటుంది పచ్చడి అయితే. ఇది స్వచ్ఛమైన పల్లీల నూనె అండి. ఈ పల్లీల నూనె మనం కొద్దిగా వేసుకుంటూ పచ్చడిని అంతా కూడా బాగా కలుపుకోవాలి. మన ఏంటంటే కొంచెం ఎండిన మాగాయ ముక్కలకి 2 కేజీలు స్వచ్ఛమైన పల్లీల నూనె పడుతుందండి. ఈ పల్లీల నూనె కొద్దిగా వేసుకుంటూ ఈ మామిడికాయ ముక్కల్ని పచ్చడంతా బాగా కలుపుకోవాలి. మీరు చూస్తున్న విధంగా. ఈ చేతులు మండుతాయండి, చేతులు గ్లౌజ్ వేసుకుంటే మంచిది. తర్వాత ఒక జాడీ తీసుకుని జాడీలో పచ్చడిని స్టోర్ చేసుకోవాలి 3 రోజుల పాటు. ఒక ప్లాస్టిక్ డబ్బా లాంటిది వద్దండి, మీరు జాడీ అయితేనే పచ్చడి అనేది చాలా బాగుంటుంది. తర్వాత 3 రోజుల తర్వాత ఈ పచ్చడిని మళ్ళీ ఒక ప్లేట్లో వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతే, తర్వాత స్టోర్ చేసేసుకోవచ్చు. సంవత్సరం పాటు నిలువ ఉండే ఉల్లిమాగాయ రెడీ. చాలా టేస్ట్గా ఉంటుందండి, మీరు ట్రై చేయండి.